So now, today I am going to discuss about project-based organizations. So project-based organizations are temporarily in nature. సో అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ మీద మనం వర్క్ చేస్తాం. అంటే అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు. ఓకే, సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మనం సేమ్ స్ట్రక్చర్ని ఫాలో అవుతాం. అదే స్ట్రక్చర్, అదే మనం ఏదైతే ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్కి మనం ఫాలో అవుతున్నామో సేమ్ స్ట్రక్చరు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అదే స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాలి. సో మధ్యలో మార్చుకోవడానికి ఉండదు, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా సేమ్ స్ట్రక్చర్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీస్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ టీమ్ మెంబర్స్ హ్యావ్ డిఫరెంట్ స్కిల్స్ సెట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఫంక్షన్ ఆర్ ఏరియాస్. అంటే మనకి దీంట్లో ఒక ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేయాలంటే మనకి ఎలా అవసరం అవుతారంటే డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళు అవసరం అవుతారు. Specific resources like budget, time and manpower are assigned in a particular project until its completion. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి మనకి ఏవైతే రీసోర్సెస్ కావాలో ఆ రీసోర్సెస్కి అనుగుణంగా, అంటే మనకి ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం మ్యాన్ పవర్ని సెట్ చేసుకుంటాం. ఓకే, సో సెట్ చేసుకుని ఆ మ్యాన్ పవర్ని కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని మనం ఇవ్వాలి. ఓకేనా, సో అంటే టెక్నికల్ వాళ్ళు అవసరం అవుతారు, నాన్ టెక్నికల్ వాళ్ళు అవసరం అవుతారు, తర్వాత డిజైనింగ్ వాళ్ళు అవసరం అవుతారు, ప్లానింగ్ వాళ్ళు అవసరం అవుతారు. ఇట్లా డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ ఉంటాయి. సో డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్లో వాళ్ళందరూ కూడా మనకు అవసరం అవుతారు. సో అలాంటి మనకి ఎవరైతే కావాలో ఆ ఫంక్షనల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షనల్ ఏరియాస్ నుంచి మనకు కావాల్సిన వాళ్ళందరినీ కూడా మనం ఈ ప్రాజెక్ట్ కోసం రిక్రూట్ చేసుకుంటాం. ఓకే, సో ఆ ప్రాజెక్ట్ కోసం మనం వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటాం. ఓకేనా, సో అంటే రిక్రూట్ చేసుకోవడం అంటే ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళని ఉంటే వాళ్ళని తీసుకుంటాం, లేకపోతే మనం ఈ ప్రాజెక్ట్ కోసం వాళ్ళని మనం రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఐటీ కంపెనీస్ వేర్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైక్ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ఎనీ కాలేజ్. ఒకవేళ మనం ఒక కాలేజీ కోసం మనకు ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలనుకోండి, ఒక ఇన్స్టిట్యూషన్ కోసం, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, కాలేజ్ ఆర్ స్కూల్ ఆర్ సంథింగ్. సో దానికి మనకి ఏం కావాలంటే మనం ఏదైతే మనం ఫంక్షనాలిటీస్ చెప్తామో, అంటే మన రిక్వైర్మెంట్స్ చెప్తామో మన సాఫ్ట్వేర్కి ఏవైతే కావాలో, సో ఆ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకు పీపుల్ అవసరం అవుతారు. ఓకే, సో అలా అవసరమైన వాటిల్లో మనం చూస్తే కనుక మేజర్గా మనకి ఏం అవసరం అవుతారంటే ప్లానింగ్, డిజైనింగ్, డెవలపింగ్, టెస్టింగ్. సో ఇలాంటి వాళ్ళు ఈ ఏరియాస్ నుంచి మనకి పీపుల్ అవసరం అవుతారు. కమింగ్ టు ప్లే ఆర్ ఎలొకేటెడ్ రెస్పెక్టివ్ టాస్క్స్. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్స్ని వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు రోజు. ఓకే, తర్వాత ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూస్తే, సో ఐటీ హెడ్, సో ఇక్కడ మనకు ఒక ఐటీ హెడ్ ఉన్నారు. సో ఐటీ హెడ్ మొత్తం ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు. సో ఆయన మనకి మొత్తం ఈ ఫంక్షనల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఆయన మేనేజ్ చేస్తారు. ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ హెడ్ ఐటీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాజెక్ట్ హెడ్ ఐటీ ఆటోమేషన్ హెచ్ఆర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అంటే ఇక్కడ మనకు 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ ఏమో కాలేజ్ అడ్మినిస్ట్రేషన్, ఇంకో ప్రాజెక్ట్ ఏమో ఆటోమేటింగ్ హెచ్ఆర్. దీనిలో ప్లానింగ్, డిజైనింగ్, డెవలపింగ్, టెస్టింగ్ ఈ 4 డిపార్ట్మెంట్ల వాళ్ళు కావాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రాజెక్ట్ హెడ్లో కూడా ఇక్కడ ఆటోమేటింగ్ హెచ్ఆర్ దాంట్లో కూడా మనకి 4 కావాలి. సో అంటే ఇక్కడ అక్కడ మనకి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కావాలి, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు పనిచేస్తారు, ఈ ప్రాజెక్ట్ కోసం ఈ ప్రాజెక్ట్ వాళ్ళు పనిచేస్తారు. సో అండ్ వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్. ఇక్కడ మనం చూస్తే ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే, ప్రోస్ వచ్చేటప్పటికి టీమ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ కామన్ ఆబ్జెక్టివ్స్. దీంట్లో మనకి ఎలా ఉంటుందంటే టీము ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన టీం అంతా కూడా కామన్ ఆబ్జెక్టివ్స్, అంటే ప్లానింగ్ వాళ్ళు అయినా కానివ్వండి, డిజైనింగ్ వాళ్ళు అయినా కానివ్వండి, డెవలపింగ్ వాళ్ళు కానీ, టెస్టింగ్ వాళ్ళు కానివ్వండి, ఈ 4 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఖచ్చితంగా
ఈ ప్రాజెక్ట్ హెడ్ ఐటీ అంటే మనకి ప్రాజెక్ట్ మొత్తానికి కామన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందంటే ఈ ప్రాజెక్ట్ కోసం వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. అంటే వీళ్ళ నలుగురి యొక్క లక్ష్యం ఏంటి? కామన్. ఏంటది? ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం, అంటే మనకి ఏదైతే వాళ్ళు ఒక టైం ఇచ్చారో ఆ టైం లోపల మనం దాన్ని కంప్లీట్ చేసేవాలి. అలాగే ప్రాజెక్ట్ హెడ్ ఆటోమేటింగ్ హెచ్ఆర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కూడా ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డిజైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డెవలపింగ్, టెస్టింగ్ వాళ్ళు, వీళ్ళ నలుగురు కలిసి ఆ ప్రాజెక్ట్కి సంబంధించి వాళ్ళు ఏదైతే ఆ టైం పీరియడ్ చెప్పారో ఆ టైం పీరియడ్ లోపల వాళ్ళకి కంప్లీట్ చేసేవాళ్ళు. ఇది ఇండివిజువల్గా వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్ అనమాట. దట్ ఈస్ కామన్ ఆబ్జెక్టివ్. అర్థమైందా? సో ఆ కామన్ ఆబ్జెక్టివ్ అనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అదే మెయిన్ అనమాట. ఓకేనా? ఓకే. సో దానిలో ఏంటంటే మనం ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే ప్రోస్లో అది ఫస్ట్గా మనకి అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ ఎగ్జిక్యూషన్ అండ్ క్లియర్ రెస్పాన్సిబిలిటీస్. దీనిలో మనం ఏ టాస్క్ అయినా దాన్ని కూడా మనం ఈజీగా ఎగ్జిక్యూట్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ క్లియర్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు మన దగ్గర ప్రతి ప్రాజెక్ట్కి ఉంటారు కాబట్టి ఏ టాస్క్ అయినా కూడా మనం క్లియర్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ క్లియర్ రెస్పాన్సిబిలిటీస్, ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ కూడా వెరీ క్లియర్. అంటే ప్లానింగ్ వాళ్ళు ప్లానింగ్ పని చూసుకుంటారు, డిజైనింగ్ వాళ్ళు డిజైనింగ్ టాస్క్ చూసుకుంటారు, డెవలపింగ్ వాళ్ళు డెవలపింగ్ టాస్క్ చూసుకుంటారు, టెస్టింగ్ వాళ్ళు టెస్టింగ్ టాస్క్ చూసుకుంటారు. తర్వాత లెస్ కాన్ఫ్లిక్ట్స్. దీనిలో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి కాన్ఫ్లిక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈ ఫంక్షనల్ ఏరియాస్లో ఏంటంటే ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఇక్కడ ఎవరి మీద పెత్తనం చేయాల్సిన పని లేదు. ఓకేనా? సో అందరూ ప్రాజెక్ట్ హెడ్ చెప్పిన మాట వింటారు కాబట్టి ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉండదు. తర్వాత వాట్ ఆర్ ద కాన్స్? కాన్స్ అంటే ఏంటంటే డిసడ్వాంటేజెస్ చూస్తే హ్యాంగ్ ఆఫ్ వర్క్ ఇన్ ఫంక్షన్స్ డ్యూ టు ద అవైలబిలిటీ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఇన్ ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్. సో ఇక్కడ మనకి కాన్స్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి డిసడ్వాంటేజెస్లో హ్యాంగ్ ఆఫ్ వర్క్, ఎందుకంటే ఇక్కడ మనకి ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్ ఎక్కువైనాయి. దానివల్ల ఏమవుతుంది? అవైలబిలిటీ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఇన్ ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ లాంగ్, అంటే మనకి టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు ఎక్కువ అవుతారు. దానివల్ల ఏమవుతుంది? ఒకళ్ళకి మధ్య కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా జరగకపోతే అల్టిమేట్గా ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కన్ఫ్యూజన్ అంటే ఏం లేదు ఇక్కడ, అంటే ఒకళ్ళ గ్యాప్. అంటే ఇప్పుడు ప్లానింగ్ వాళ్ళు డిజైన్ వాళ్ళతోటి మాట్లాడుకోవాలి, డిజైన్ వాళ్ళు డెవలపింగ్ వాళ్ళతోటి మాట్లాడుకోవాలి, డెవలపింగ్ వాళ్ళు టెస్టింగ్ వాళ్ళతోటి మాట్లాడుకోవాలి. ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉండాలి. మాట్లాడుకుంటూ ఉంటేనే మనకి పని అనేది స్మూత్గా జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. తర్వాత డూప్లికేషన్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఫంక్షన్స్. తర్వాత మీరు ఇక్కడ 2 ప్రాజెక్టులు చూస్తే 2 ప్రాజెక్టులో ప్లానింగ్ వాళ్ళు, 2 ప్రాజెక్టులో డిజైనింగ్ వాళ్ళు, 2 ప్రాజెక్ట్స్లో డెవలపింగ్ వాళ్ళు, 2 ప్రాజెక్ట్స్లో టెస్టింగ్ వాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడ ఈ 2 ప్రాజెక్టులో కొన్ని కామన్ టాస్క్లు ఉంటాయి. ఆ కామన్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ కామన్ టాస్క్లు అన్నీ కూడా ఏమవుతాయంటే దీనివల్ల రిపీట్ అవుతాయి. అది మనకు అనవసరంగా టైం వేస్టే కదా. రిపీట్ అవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏం లేదు కదా. దట్ ఈస్ ద అనదర్ డిసడ్వాంటేజ్. తర్వాత నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మనం చూస్తే కనుక ఇక్కడ మనకి డ్యూయల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. అర్థమైందా? డ్యూయల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒక వ్యక్తికి మనకి ఇక్కడ డ్యూయల్ రిలేషన్స్ అండ్ డ్యూయల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని చెప్తున్నాం. సో ఎంప్లాయీస్ ఇన్ సచ్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ టు బోత్ ఫంక్షనల్ హెడ్ అండ్ ప్రాజెక్ట్ హెడ్. ఇలాంటి స్ట్రక్చర్లు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫంక్షనల్ హెడ్ ఒకళ్ళు ఉంటారు, ప్రాజెక్ట్ హెడ్ ఒకళ్ళు ఉంటారు. సో ఫంక్షనల్ హెడ్ ప్రాజెక్ట్ హెడ్ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి రిపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ హెచ్ఆర్ టీమ్ మెంబర్స్ విల్ రిపోర్ట్ టు ద ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ హైరింగ్ మేనేజర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు చూస్తే కింద డయాగ్రామ్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ హెచ్ఆర్ హెడ్ ఉన్నాడు, హైరింగ్ మేనేజర్ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు కదా. సో ఇక్కడ ఈ వీళ్ళిద్దరికి రిపోర్టింగ్ చేయాలి. వీళ్ళు ఎవరు? అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్. దీస్ 3 పీపుల్ ఆర్ రిపోర్టింగ్ ద బోత్ హెడ్స్. అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, హెచ్ఆర్ హెడ్ ఉన్నాడు, అతనితో పాటుగా హైరింగ్ మేనేజర్ ఉన్నారు. సో వీళ్ళిద్దరికి కూడా వీళ్ళు ముగ్గురు రిపోర్ట్ చేయాలి. అంటే ఈ ముగ్గురికి ఇద్దరు హెడ్స్ ఉన్నారనమాట. అర్థమైందా? సో ఇలాంటి స్ట్రక్చర్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే
మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని చెప్పి పిలుస్తున్నాం. అర్థమైందా? సో అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ షేప్. చూసారు కదా మీరు, ఇది ఎలా ఉంటే షేప్ చూస్తే మ్యాట్రిక్స్ షేప్లో ఉంటుంది అనమాట. అంటే 1 by 1 కాన్సిక్యూటివ్గా, అంటే ప్యారలల్, ఒకళ్ళ కింద ఒకళ్ళు ప్యారలల్ లైన్లో ఉంటారు. అంటే ప్యారలల్ అంటే ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే. సో అండ్ వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ వాట్ ఆర్ ద కాన్స్? సో వాట్ ఆర్ ద ప్రోస్? డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెసిషన్స్. దీనిలో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెసిషన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా ఇక్కడ డీసెంట్రలైజేషన్ ఉంటుంది. ఓకేనా? తర్వాత అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఒకరి చేతిలో ఉండదు. అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా. సో ఇందాక మనం డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరు? హెచ్ఆర్ హెడ్ ఉన్నాడు, హైరింగ్ మేనేజర్ ఉన్నాడు. సో డెసిషన్స్ ఆర్ మేడ్ బై దీస్ 2 persons. ఒకళ్ళే తీసుకోరు ఇక్కడ. సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెసిషన్స్. దాని తర్వాత ఇంక్రీజ్ ఇన్ స్పెషలైజేషన్. ఇక్కడ ఈ హెచ్ఆర్కి సంబంధించినటువంటి మనం ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీస్ ఆర్ వెరీ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో, అందున పర్టికులర్గా రిక్రూట్మెంట్లో వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ అనమాట. అర్థమైందా? తర్వాత ప్రొడక్టివ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి? ప్రొడక్టివ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి మనకి ఎక్స్చేంజ్ అవ్వడం అనేది కూడా ఇక్కడ ప్రాపర్గా జరుగుతుంది. దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ గ్యాప్ ఇన్ బిట్వీన్ ద పర్సన్స్. అదే ఎవరైతే మనకు ఆ 4-5 వ్యక్తులు ఉన్నారో ఆ 4-5 వ్యక్తుల మధ్య కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాపర్గా జరుగుతుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత వాట్ ఆర్ ద కాన్స్? సో కాన్స్ వచ్చేటప్పటికి రైజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్. దీనిలో మనకి ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి రేజ్ అవుతాయి జనరల్గా. ఎందుకని? ఇక్కడ ఎప్పుడైతే ఇద్దరు హెడ్లు ఉన్నారో ఇద్దరు హెడ్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అల్టిమేట్ అది. అర్థమైందా? సో కాబట్టి రైజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రేజ్ అవుతాయి. తర్వాత రైజ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్. మీకు ఎక్కువ మందిని స్పెషలిస్ట్ పీపుల్ని తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆ స్పెషలిస్టులందరికీ మనం ఎక్కువ అమౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఎక్కువ అమౌంట్స్ ఇవ్వాల్సి రావడం వల్ల మనకి శాలరీస్ ఎక్కువ పెరిగిపోతాయి. అల్టిమేట్గా దానివల్ల మనకి ఓవర్ హెడ్ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత యాంబిగ్విటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ. అదేవిధంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉండడం వల్ల ఏమవుతుందనంటే రెస్పాన్సిబిలిటీ విషయంలో, అథారిటీ విషయంలో ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. అది కామన్ కదా. ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరి మాట వినాలి, ఎవరు చెప్పింది వినాలనేది కూడా ఎంప్లాయీ కాన్ఫ్లిక్ట్. కాబట్టి ఇద్దరు చెప్పింది వినాలా, ఒకళ్ళు చెప్పిందే వినాలా, ఎవరు చెప్పింది వినాలి, ఎవరు చెప్పింది వినకూడదు, ఇది ఒక క్లారిటీ ఉండదు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయీకి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. తర్వాత హైబ్రిడ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో hybrid organizations are a combination of values and elements which are based on social impacts in different sectors like private, public, etc. and revenue generation. Hybrid organization structure ఏంటంటే any of above 2 things. అంటే మనకి పైన ఉన్నటువంటి స్ట్రక్చర్స్లో ఏదైనా ఒక 2 స్ట్రక్చర్స్ని మనం దీంట్లో మనం మెర్జ్ చేసుకుంటే ఆ మెర్జ్ చేసినటువంటి స్ట్రక్చర్ని హైబ్రిడ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. అంటే ఎనీ 1 of 2 అంటే మీ ఇష్టం. ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి 6లో ఏదైనా రెండింటిని మీరు మెర్జ్ చేసుకోవచ్చు. 2 కాదు 3 మెర్జ్ చేసుకోవచ్చు. అంటే అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. ఓకేనా? సో బేసికల్లీ వెన్ ఆర్గనైజేషన్స్ కంబైన్ టు ఫుల్ఫిల్ ద కామన్ సోషల్ అండ్ ప్రాఫిట్ జనరేటింగ్ గోల్స్, సచ్ ఆర్గనైజేషన్స్ ఆర్ నోన్ యాజ్ హైబ్రిడ్ ఆర్గనైజేషన్స్. అంటే హైబ్రిడ్ ఆర్గనైజేషన్స్ ఏమంటారంటే ఇక్కడ కొన్ని కంపెనీలు ఏం ఆలోచిస్తాయంటే సోషల్ ఇష్యూస్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటాయి, దాంతోపాటుగా ప్రాఫిట్ జనరేటింగ్ గోల్స్ కూడా ఉంటాయి. 2 ఉంటాయి. ఈ రెండింటిని ఫుల్ఫిల్ చేయాలంటే మనకి హైబ్రిడ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది బాగా సూటబుల్ అవుతుంది అలాంటి ఆర్గనైజేషన్స్కి. సో ఇప్పుడు మనం ఇక్కడ కింద తీసుకుంటే ఈ డయాగ్రామ్లో చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ఫంక్షనల్ స్ట్రక్చర్. పైది మొత్తం కూడా ఏంటంటే ఫంక్షనల్ స్ట్రక్చర్. అంటే ఫంక్షనల్ స్ట్రక్చర్ని అంటే మనం చెప్పుకున్నాం కదా ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, దాంతోపాటుగా ప్రొడక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీనిలో మనకి ఫంక్షనల్ స్ట్రక్చర్ అనేది పైది మొత్తం కూడా ఫంక్షనల్ స్ట్రక్చర్. సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు. సిఇఓ కింద 4 ఉన్నారు చూడండి ఇక్కడ. ఎవరు? వైస్ ప్రెసిడెంట్స్. 4 వైస్ ప్రెసిడెంట్స్ ఎవరు?
వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్, వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్, వైస్ ప్రెసిడెంట్ అకౌంట్స్, వైస్ ప్రెసిడెంట్ ఐటీ. ఈ నలుగురు కూడా ఏంటి ఫంక్షనల్ మేనేజర్స్. దాని తర్వాత ప్రొడక్ట్ బేస్డ్ స్ట్రక్చర్ దాంతోపాటుగా ఇది సెకండ్ అనమాట. సో పైనది ఫంక్షనల్ స్ట్రక్చరు, సెకండ్ది ప్రొడక్ట్ బేస్డ్ స్ట్రక్చర్. సో ఈ ప్రొడక్ట్ బేస్డ్ స్ట్రక్చర్లో వైస్ ప్రెసిడెంట్ సిసిటీవీ ఏషియా, వైస్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ యూరోప్, వైస్ ప్రెసిడెంట్ ఎడ్యుకేషనల్ అమెరికా. అంటే ఈ మూడు కూడా ప్రోడక్ట్, సిసిటీవీ అనేది ఒక ప్రోడక్ట్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనేది ఒక ప్రోడక్ట్, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్. సో ఈ ముగ్గురికి మళ్ళీ ముగ్గురు వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళేమో ఫంక్షనల్ మేనేజర్స్, వీళ్ళేమో ప్రొడక్ట్ బేస్డ్ మేనేజర్స్. టోటల్ ఈ 7 వైస్ ప్రెసిడెంట్స్ రిపోర్ట్స్ టు సిఇఓ, అంతే కదా. సో ఈ నలుగురు వైస్ ప్రెసిడెంట్స్ కూడా ఎవరికి రిపోర్ట్ చేయాలి? సిఇఓకి రిపోర్ట్ చేయాలి. సో వీఆర్ మెర్జింగ్ functional structure and product based structure into one structure that is called as hybrid organizational structure. Okay, tarvata what are the pros and what are the cons, advantages and disadvantages. So organizational and divisional goals are aligned. అంటే దీంట్లో ఆర్గనైజేషన్ గోల్స్ దాంతో పాటుగా డివిజనల్ గోల్స్ రెండు కూడా ఒకదాంతో ఒకటి అలైన్ అవుతాయి. అంటే చెప్పాం కదా, ఎందుకని ఫంక్షనల్ ఏరియా, ఫంక్షనల్ అనేది ఒక స్ట్రక్చర్ తీసుకున్నాం, రెండవ స్ట్రక్చర్ ఏం తీసుకున్నాం? ప్రొడక్ట్ బేస్డ్ స్ట్రక్చర్ తీసుకున్నాం. అంటే డిపార్ట్మెంటల్ గోల్స్ ఏమో ఒకదాంతో ఫుల్ఫిల్ అవుతాయి, ఆర్గనైజేషన్ గోల్స్ అనేవి ఒకదాంతో ఫుల్ఫిల్ అవుతాయి. కాబట్టి రెండు ఫుల్ఫిల్ అవుతాయి ఇక్కడ. రెండవది డివిజన్స్ ఆర్ ఫ్లెక్సిబుల్. మనం డివైడ్ చేయటం వల్ల ఏమవుతుంది? ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అంతేగా. ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు, ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. వర్క్ అనేది కూడా డివిజన్ అయిపోతుంది, ఎవరి వాళ్ళకి డివైడ్ అయిపోతుంది సపరేట్గా. తర్వాత ఎఫిషియన్సీ ఇన్ ఫంక్షనల్ వర్కింగ్. అదేవిధంగా ఫంక్షనల్గా మనం డివైడ్ చేయటం వల్ల కూడా ఏమవుతుంది? ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఓకే, తర్వాత వాట్ ఆర్ ద కాన్స్? సో కాన్స్ వచ్చినప్పటికీ ఇంక్రీజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్. ఎందుకంటే ఇక్కడ మనకి నలుగురు, ఈ 7 వైస్ ప్రెసిడెంట్స్ ఉండటం మూలంగా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఇంక్రీజ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్. తర్వాత మనకి అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అనేది కూడా మనకి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకని? ఇంతమంది వైస్ ప్రెసిడెంట్స్ ఉండటం వల్ల ఏమవుతుంది? జనరల్గా కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ మనం హై శాలరీస్ ఇవ్వాలి కాబట్టి దానివల్ల మనకి ఏమవుతుంది? కాస్ట్ అనేది పెరిగిపోతుంది. తర్వాత నెక్స్ట్ అవన్నీ మనం ఇప్పటి వరకు చెప్పుకున్నామని కూడా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్, దాంతో మనకి టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ కంప్లీట్ అయిపోయినాయి. నౌ వేర్ లాస్ట్ టాపిక్ ఇన్ దిస్ యూనిట్. దీంట్లో మనం లాస్ట్ టాపిక్ చెప్పుకున్నాం, దట్ ఈస్ ఎంబీఓ ప్రాసెస్. ఎంబీఓలో ప్రాసెస్ ఏంటి, దాని కాన్సెప్ట్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఎంబీఓ ఫుల్ ఫామ్ ఈస్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. సో దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది మనం చూద్దాం. ఫస్ట్ దాని డెఫినేషన్ చూద్దాం. Management by objectives is defined as a comprehensive managerial system that integrates many key managerial activities in a systematic process, and that is consciously directed toward the effective and efficient achievement of organizational and individual objectives. ఈ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అనేది మనకి ఏం చేస్తుందనంటే, ఇట్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ మేనేజరల్ సిస్టమ్. మనం దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఇట్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ మేనేజర్. అంటే మేనేజరల్ సిస్టమ్ మొత్తాన్ని కూడా మనం ఒక చోట తీసుకొచ్చి ఒకదాంతో ఇంటిగ్రేట్ చేసుకుంటే మేనేజర్ యాక్టివిటీస్ మొత్తాన్ని దాన్ని ఒక సిస్టమాటిక్ ప్రాసెస్లో ఒక సిస్టమ్ని ఇంకొక దాంతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళితే దాన్ని మనం మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అని చెప్పి చెబుతాం. దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి? ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్, ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ రెండు కూడా ఇక్కడ ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా మనం అచీవ్ చేయొచ్చు. అర్థమైందా? వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ ఎంబీఓ ఈస్ యూ హ్యావ్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ అండ్ ఇండివిజువల్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఏ effective and efficient manner. Okay, the practical implication, the practical importance of objectives in management can best be seen by summarizing how successful managing by objectives works in practice. దాంట్లో మనంగా చూస్తే the practical importance of objectives in management చూస్తే కనుక, దాంట్లో ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ చూస్తే కనుక can best be seen by summarizing how successful managing by objectives works in practice. అంటే ఎక్కడైతే మనకి ఎంబీఓ అనే దాన్ని మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతున్నామో, దెన్ అల్టిమేట్లీ
ద మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ ఇస్ ఆల్సో ఫుల్ఫిల్. అంటే మనం బెస్ట్ వేలో మనం వాటిని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం. తర్వాత దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంబీఓ. సో ఎంబీఓలో మనం ఫస్ట్ చూస్తే కనుక డిఫైన్ ఆర్గనైజేషనల్ గోల్స్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. డిఫైన్ ఎంప్లాయీ ఆబ్జెక్టివ్స్, కంటిన్యూస్ మానిటరింగ్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రోగ్రెస్, పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంబీఓ. జాగ్రత్తగా చూడండి డయాగ్రామ్. సో డిఫైన్ ఆర్గనైజేషనల్ గోల్స్, డిఫైన్ ఎంప్లాయీ ఆబ్జెక్టివ్స్, continuous monitoring performance and progress, performance evaluation, providing feedback, performance appraisal. సో దాంట్లో మనం ఫస్ట్ స్టెప్ చూద్దాం, డిఫైన్ ఆర్గనైజేషన్ గోల్స్. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆర్గనైజేషన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా మనం డిఫైన్ చేయాలి. గోల్స్ ఆర్ క్రిటికల్ ఇష్యూస్ టు ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ అండ్ దే సర్వ్ ఏ నెంబర్ ఆఫ్ పర్పసెస్. Organizations can also have several different kinds of goals, all of which must be appropriately managed. సో ఆర్గనైజేషన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి డిఫరెంట్గా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం క్లియర్గా డిఫైన్ చేయాలి. సో వాటన్నిటిని ఎవరెవరికి ఏంటి అనేది మనం టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ మనం వాళ్ళకి అసైన్ చేయాలి. అండ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేనేజర్స్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ సెట్టింగ్ గోల్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేనేజర్స్ అనేవాళ్ళు అవసరం అవుతారు. ఎందుకంటే మన ఆర్గనైజేషన్ గోల్స్ని సెట్ చేసేటప్పుడు ఒక్కొక్కటి చేయగలుగుతారు, అందరూ ఒకటే చేయలేరు కదా. సో కాబట్టి ఎవరెవరు ఏం చేయాలి, ఏ మేనేజర్ ఏం చేయాలి అనేది మనం క్లియర్గా దాన్ని డిఫైన్ చేయాలి. సో అది వాళ్ళకి ఇవ్వాలి, ఆ టాస్క్స్ వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత డిఫైన్ ఎంప్లాయీ ఆబ్జెక్టివ్స్. సెకండ్ స్టెప్ ఏంటి, డిఫైన్ ఎంప్లాయీ ఆబ్జెక్టివ్స్. ఆఫ్టర్ మేకింగ్ షూర్ దట్ డిఫైన్ ఎంప్లాయీస్ ఆబ్జెక్టివ్స్. సో తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే క్లియర్గా మనం ఎంప్లాయీ ఆబ్జెక్టివ్స్ ఏవైతే వాటిని క్లియర్గా డిఫైన్ చేయాలి. ఆఫ్టర్ మేకింగ్ షూర్ దట్ ఎంప్లాయీస్ మేనేజర్స్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ పర్టినెంట్ జనరల్ ఆబ్జెక్టివ్స్, స్ట్రాటజీస్ అండ్ ప్లానింగ్ ప్రెమిసెస్, ద మేనేజర్ కెన్ దెన్ ప్రొసీడ్ టు వర్క్ విత్ ఎంప్లాయీస్ ఇన్ సెట్టింగ్ దేర్ ఆబ్జెక్టివ్స్. సో ఎంప్లాయీకి మనం క్లియర్గా ఆబ్జెక్టివ్స్ ఏంటనేది డిఫైన్ చేయాలంటే ఎవరెవరికి ఏంటి మనం ఏం చెప్తున్నాం, ఎవరెవరు ఏ పని చేయాలి, ఎవరెవరికి ఇండివిజువల్గా టార్గెట్స్ ఏంటనేది యూ హ్యావ్ టు క్లియర్లీ డిఫైన్. ద మేనేజర్ ఆస్క్స్ వాట్ గోల్స్ ద ఎంప్లాయీస్ బిలీవ్ దే కెన్ అకంప్లిష్ ఇన్ వాట్ టైమ్ పీరియడ్ అండ్ వాట్ రిసోర్సెస్. తర్వాత మేనేజర్ ఏం చేయాలంటే అతనికి ఇచ్చినటువంటి గోల్స్ని రీచ్ అవ్వడానికి, ఎంప్లాయీకి ఇచ్చినటువంటి గోల్స్ని రీచ్ అవ్వడానికి అతనికి ఎంత టైం పడుతుంది, తర్వాత అతనికి ఏం రిసోర్సెస్ కావాలనేది అతనితో డిస్కస్ చేసి అవన్నీ కూడా మనం అతనికి ప్రొవైడ్ చేస్తే అతను మనం చెప్పిన టైంలో ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత ఎంబీఓ ప్రాసెస్లో ఈజ్ నాట్ ఓన్లీ ఎసెన్షియల్ ఫర్ మేకింగ్ లైన్ మేనేజర్స్ ఇన్ బిజినెస్ ఆర్గనైజేషన్ మోర్ ఎఫెక్టివ్ బట్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ మానిటరింగ్ ద పెర్ఫార్మెన్స్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎంప్లాయీస్. దీంతో వాటికి ఎంబీఓ అనేది ఒక ఓన్లీ ప్రాసెస్ అనేది నార్మల్ ప్రాసెస్ కాదు. సో ఇది పెర్ఫార్మెన్స్ ప్లస్ మానిటరింగ్ రెండింటిని కూడా దీంట్లో మనం చూస్తాం. అంటే ఎంప్లాయీని మానిటర్ చేయటం, అదేవిధంగా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంప్లాయీ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది మనం క్లియర్గా దీంట్లో మానిటరింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ మానిటరింగ్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రోగ్రెస్ ద ఫాలోయింగ్ ఆర్ రిక్వైర్డ్. మనం ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ని, ప్రోగ్రెస్ని మానిటరింగ్ చేయాలంటే మనకి కిందవన్నీ కూడా అవసరం అవుతాయి. ఏంటవి, ఐడెంటిఫైయింగ్ ఇన్ఎఫెక్టివ్ ప్రోగ్రామ్స్ బై కంపేరింగ్ పెర్ఫార్మెన్స్ విత్ ప్రీ ఎస్టాబ్లిష్డ్ ఆబ్జెక్టివ్స్. ఏవైతే ఇన్ఎఫెక్టివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని మనం ఆల్రెడీ ప్రీ ఎస్టాబ్లిష్డ్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే వాటితోటి కంపారిజన్ చేసి పెర్ఫార్మెన్స్ అనేది ఏ లెవెల్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. తర్వాత యూజింగ్ జీరో బేస్డ్ బడ్జెటింగ్. అంటే మనం బడ్జెటింగ్ అనేది జీరో బేస్డ్ చేయాలంటే మనం ఎంతైతే అవసరం అవుతుందో అంతే పర్ఫెక్ట్గా అలొకేట్ చేయాలి. అంటే ఎక్స్ట్రా ఉండకూడదు, తక్కువ అవ్వకూడదు. తర్వాత అప్లయింగ్ ఎంబీఓ కాన్సెప్ట్స్ ఫర్ మెజరింగ్ ఇండివిజువల్ అండ్ ప్లాన్స్. దాని తర్వాత మనం ఎంబీఓ కాన్సెప్ట్స్ అనే వాటిని ఇండివిజువల్ గాను తర్వాత ప్లాన్స్ వైజ్ గాను మనం ఎలా అవి మనకి వర్క్ అవుతునే దాన్ని మనం ఎప్పటికప్పుడు మెజరింగ్ చేయాలంటే వాటిని కొలుస్తూ ఉండాలి. అంటే కొలవడం అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఓకే. సో తర్వాత ప్రిపేరింగ్ లాంగ్ అండ్ షార్ట్ రేంజ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్లాన్స్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, షార్ట్ రేంజ్ ఆబ్జెక్టివ్స్ని, ప్లాన్స్ని, అదేవిధంగా లాంగ్ రన్ ఆబ్జెక్టివ్స్ని, ప్లాన్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇన్స్టాలింగ్ ఎఫెక్టివ్ కంట్రోల్స్. దాని తర్వాత ఎఫెక్టివ్ కంట్రోల్స్ని ఇన్స్టాల్ చేయాలి. తర్వాత డిజైనింగ్ ఏ సౌండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ విత్ క్లియర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఎట్ ద అప్రాపరియేట్ లెవెల్. దాని తర్వాత సౌండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మనం
ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనే దాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయాలంటే దట్ ఈస్ సౌండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకేనా? సో అంటే ఎలా ఉండాలంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ ద సిచ్యువేషన్స్. అంటే మనకు అనుకోని సంఘటనలు ఏమైనా ఎదురైనా కూడా దాన్ని కూడా తట్టుకునేటట్టుగా మనకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. దాని తర్వాత క్లియర్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, క్లియర్ అథారిటీ ఉండాలి. ఓకేనా? సో అంటే ఎవరికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, ఎవరికి ఎటువంటి అథారిటీ ఉండాలి అనేది క్లియర్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఎంప్లాయీ తన పనిని తాను సక్రమంగా చేసుకోగలుగుతాడు. సో దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూస్తే కంటిన్యూస్ మానిటరింగ్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రోగ్రెస్. దీని తర్వాత నెక్స్ట్ మనం చూస్తే పెర్ఫార్మెన్స్ అనే ప్రోగ్రెస్ అనేది కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. సో పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అనేది ఎలా చేస్తాం? సో ఎంప్లాయీకి మనం క్లియర్గా టార్గెట్ని డిఫైన్ చేస్తాం. ఆ టార్గెట్ని రీచ్ అయ్యాడా లేదా అంటే సపోజ్ ఒక పర్సన్కి మనం ఒక 10 ప్రొడక్ట్స్ మనం ఈరోజు చేయాలని చెప్పాం. అంటే ఈ 10 ప్రొడక్ట్స్ ఈరోజు అతను కంప్లీట్ చేయాలి. సో ఆ 10 ప్రొడక్ట్స్ అతను తయారు చేస్తే అతను మనం చెప్పిన టార్గెట్ని రీచ్ అయినట్టు. ఒకవేళ చేయలేకపోతే మనం ఇచ్చినటువంటి టార్గెట్ని రీచ్ కాలేదని అర్థం. అతను రీచ్ అయితేనేమో అతను మనం అనుకున్నటువంటి స్టాండర్డ్కి అనుగుణంగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఒకవేళ అది అతను రీచ్ కాలేకపోయాడు అనుకోండి, అతను ఆ పనిని మనం అనుకున్నటువంటి పెర్ఫార్మెన్స్ని అతను రీచ్ కాలేకపోయాడు, మనం పెట్టినటువంటి టార్గెట్ అతను రీచ్ కాలేకపోయాడని అర్థం. సో అప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్. దాని తర్వాత ఎంప్లాయీకి ఏమని చెప్పాలి? నేను మీకు ఈ టార్గెట్ ఇచ్చాను, ఈ టార్గెట్ని మీరు రీచ్ కాలేకపోయారు, ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారు అనే దాన్ని మనం అనాలిసిస్ చేసి ఆ విషయాన్ని అతనికి మనం తెలియచేయాలి. ఓకేనా? సో దెన్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మనం పెర్ఫార్మెన్స్ అప్రైజల్. ఈ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది మనం ప్రాపర్గా చేయాలి. ఎందుకంటే ఏ ఎంప్లాయీ బాగా పనిచేస్తున్నాడు, ఏ ఎంప్లాయీ బాగా పనిచేయలేకపోతున్నాడు అనేది అప్ టు మార్క్ అనేది మనం పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అనే దాని ద్వారా తెలుసుకుంటాం. దీంట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అది మీకు నెక్స్ట్ చెప్తాను, అందుకే అక్కడ ఎండ్ అయిపోయింది. సో ఆ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది మనకు నెక్స్ట్ వస్తుంది, ఎప్పుడు హెచ్ఆర్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ టాపిక్ అదే. ఓకేనా? సో ఎంబీఓ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ అప్రైజల్. కాబట్టి మీకు పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది మీకు అప్పుడు చెప్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వస్తుంది మీకు అది. సో పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అనే దాంట్లో మనం ఏం చేస్తాం? యూ హ్యావ్ అప్లయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ వైల్ యు ఆర్ మెజరింగ్ ద పెర్ఫార్మెన్స్ లెవెల్ ఆఫ్ ద ఎంప్లాయీస్. అంటే ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్, ఎంప్లాయీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అంటే పూరా, యావరేజా, లేదా గుడ్డా, లేకపోతే అల్టిమేటా, అంటే మనం ఏదో ఒక స్కేలింగ్ పెట్టుకుంటాం. సో ఆ స్కేలింగ్ అనుగుణంగా ఉంటుందన్నమాట. సో ఆ పెర్ఫార్మెన్స్ అనేది మనకి బాగుంది అనుకోండి, దట్ ఈస్ అప్ టు మార్క్. ఓకేనా? అది ఎలా ఉంది అనేది, ఎలా మనకి ఏ లెవెల్లో ఉందనేది తెలుసుకోవాలని మనం ఖచ్చితంగా ఏదో టెక్నిక్ని మనం ఉపయోగించాలి. దానికి ట్రెడిషనల్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి, మోడర్న్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి. సో ట్రెడిషనల్ వాడుకుంటారా, మోడర్న్ వాడుకుంటారా అనేది మీ చాయిస్, దానికేం రిస్ట్రిక్షన్ లేదు. అర్థమైందా? సో ట్రెడిషనల్ అయితే ట్రెడిషనల్ వాడుకోవచ్చు, మోడర్న్ అయితే మోడర్న్ వాడుకోవచ్చు. సో ట్రెడిషనల్ అయితే ట్రెడిషనల్ వాడుకోవచ్చు, మోడర్న్ అయితే మోడర్న్ కూడా వాడుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. ఓకేనా? సో అది ఎలా ఏంటి అనేది యూ హ్యావ్ టు డిసైడ్. ఓకే? సో కాబట్టి ఈ ఎంబీఓ ప్రాసెస్ అనే దాంట్లో మొత్తంగా మనం చూస్తే డిఫైన్ ఆర్గనైజేషనల్ గోల్స్ అనేది ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ డిఫైన్ ఎంప్లాయీస్ ఆబ్జెక్టివ్స్, థర్డ్ స్టెప్ కంటిన్యూస్ మానిటరింగ్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రోగ్రెస్, పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. ఓకే? సో in this way the process is going. This is regular process. Okay na? So performance appraisal tarvata again the process is started from define organizational goals. Okay? So this is very very important MBO process. Okay? This is required for any type of organization. Adi MBO process anedi not only for one particular type of organizations, it is useful for any type of organization. It is product based organization or whether it is service based organization. అంటే మీరు ప్రొడక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ తీసుకున్నా,
సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ తీసుకున్నా, ఎట్ ఎనీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ద ఎంబీఓ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ దిస్ ఈజ్ useful to run an organization in a systematic manner, and also it integrates all the different types of systems, subsystems in the organization into one direction. ఓకే, సో ఒకే డైరెక్షన్లో మొత్తం కూడా తీసుకెళ్ళడానికి మనకి ఈ ఎంబీఓ ప్రాసెస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎంబీఓ, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. ఓకే.